కుటుంబాలలో వ్యవస్థ మారిపోతుంది. మహిళల స్వతంత్రము పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా ప్రవర్తించకపోతే కుటుంబ జీవితాలు నాశనం అవుతాయి అంటూ స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మీడియాలో ప్రతిరోజు కనీసం 2 చావు వార్తలు, అక్రమ సంబంధం, హత్య అని. చేయాల్సినవి చేయకూడదు. ప్రతిరోజు భార్యాభర్త కనీసం 1 గంట సేపు ఆత్మీయంగా మాట్లాడుకోవాలి. బిజీ అనే మాట తప్పు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎమోషనల్ బాండింగ్కి మించింది లేదు. అది ఉంటే అన్ని బలాదూరు సమస్యలు, విభేదాలన్నీ పరిష్కారం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య కలిసి ఉండలేని స్థాయిలో విభేదాలు ఉంటే హాయిగా విడిపోండి. కానీ ముందుగా పిల్లల గురించి ఆలోచించండి. పెద్ద మనుషులు, కౌన్సిలర్ల సాయం తీసుకోండి. ఎంత మాత్రం పొసకదనుకుంటే కొట్లాట లేకుండా నవ్వుతూ విడిపోయి హాయిగా జీవించండి. అలాగే కక్షలు, కార్పణ్యాలు వద్దు. అది కార్టిజల్ హార్మోన్ స్రవిస్తుంది. ఒళ్ళు నాశనం అవుతుంది. ప్రతీకార చర్యల వలన గురించి ఆలోచన వస్తే జైలు, రాత్రంతా కుట్టే దోమలు, పక్కనే దుర్గంధం, వెజ్జల్లే టాయిలెట్, కడుపులో తిప్పే వాసన, చెప్పకూడు గురించి తలుచుకోండి. లోకం పెద్దది. ఒక వ్యక్తిపై కక్ష తీర్చుకోవడం కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నటువంటిది సూచిస్తున్నారు. అదే సందర్భంలో భర్త ఆ అవసరం కేవలం మీకే అనుకోవద్దు, ఆమెకు కూడా సహసిద్ధంగా ఆమెకు ప్రేరణకు సమయం తీసుకుంటుంది. వచ్చాక ఆమె టెస్ట్ మ్యాచ్ని ఆశిస్తుంది. వచ్చామా 1-2 ఓవర్లాడి మన అవసరం తీర్చుకున్నాం అన్నట్టు ఉండకూడదు. ఆటకు ముందు ఉపోద్ఘాతం ముఖ్యం. అదొక సృష్టి కార్యం. స్నానం, మల్లెలు, అగరబత్తులు వాసన కనీస స్థాయిలో ఉండాలి కదా. అసలు ఆటకు ముందస్తు ఆట కనీసం 1 గంట సాగాలి. ఆమె కూడా ఆటకు మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలి. చాలామంది త్వరగా అవుట్ అయ్యే లక్షణాన్ని కలిగి ఉంటారు. జస్ట్ రిలాక్స్. ఇది 100% మందిలో కేవలం మానసికం. స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ద్వారా దీన్ని సులభంగా 4 రోజుల్లో జయించవచ్చు. అవసరం అనుకుంటే మీలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు సిల్టనాఫిల్ తీసుకోండి. ఇదివరకే తీవ్ర గుండె సమస్యలు ఉంటే వాళ్ళకి మినహాయించి ఇది సేఫ్. కేవలం 50 మిల్లీగ్రాములు, 1 మాత్రమే, అరగంట ముందు. దీనిపైనే శాశ్వతంగా ఆధారపడదు. మనిషి చర్మం కొత్త స్పర్శకు, కళ్ళు కొత్త ఆకారానికి ఇష్టం చూపుతాయి. ఇది బయాలజీ. అందుకే మానవ సమాజానికి కట్టుబాట్లు, నైతిక నియమాలు వచ్చాయి. మనసు ఒక కోతి, కోరికలు గుర్రాలైతే బతుకు గతి తప్పుతుంది. కళ్ళు వేయండి, అగ్నికి ఆజ్యం పోయొద్దు. నెట్పై దొరికే చెత్త ఫిలిమ్స్ని చూసి ఏదో చేసేయాలని హనీ ట్రాప్లో ఇరుక్కోవద్దు. సెక్స్టార్షన్ల వల్ల ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో వయసు మీద పడుతున్న ఏదో చేసేయాలని చివరికి పసిపిల్లల వైపు మళ్ళీ దారుణమైన శిక్షలు అనుభవిస్తున్నారు ఎందరో. తస్మాత్ జాగ్రత్త. భార్య ఒక బక్కపాల్చి హీరో చేయి ఎత్తితే 20 మంది వస్తాదులు గాల్లోకి లేస్తారు. ఇది సినిమా. ఇక నెట్పై దొరికే అలాంటి చిత్రాల్లో కూడా ఇంతే. వాస్తవానికి 100 రెట్లు చూపుతారు. అట్లాంటి వాటిని చూడొద్దు. చూసినా నిజమని నమ్మద్దు. అక్కడ 1-2 గంటలు సాగుతుంది దాని షూటింగ్. వారం 10 రోజులు. మీరు అనుకున్నట్టు ఒకేసారి కాదు. పరిణామానికి, సామర్థ్యానికి సంబంధం లేదు. బయలాజికల్గా ఆఫ్రికా ఖండ మూలాలో ఉన్న నల్లవారి సంగతి వేరు. ఎల్లో స్కిన్ కలిగిన మంగోలాయిడ్ జాతి వాళ్ళు, థాయ్ దేశస్తులు ఇటు చివరి ధ్రువం. భారతీయులు మంగోలాయిడ్ వారికి దగ్గరలో, అంటే చివరి నుంచి వచ్చే స్థానాల్లో ఒకటి. కానీ పనితీరుకి సంబంధించినటువంటి పనితీరుకి, పరిణామానికి సంబంధం లేదు. ఒకప్పుడైతే అట్లాంటివి ఎవరికి తెలిసేగో. ఇప్పుడు అలాంటి ఫిలిమ్స్ చూసి రకరకాల అపోహలు పెంచుకుంటున్నారు. పొరిగింటి పులకూర మహారుచి అందున మగాళ్ళకు. దీనికి తోడు కొత్త స్కిన్ అంటే ఎక్కువ స్పందన. కొన్నేళ్ళు కాపురం తర్వాత వేగం తగ్గచ్చు. కాస్త గ్యాప్ తీసుకోండి, పర్వాలేదు. ఇంట్లో దానిలో కొత్తదనం తెచ్చుకోండి. కొత్త కరెక్షన్స్ ఏర్పరచుకుంటే జీవితం తలకిందులు. మన జరిగిన ఘట్టలో ప్లే స్కూల్ నడిపిన ఒక మహిళ తన కొత్త స్నేహితుడు ఆ సమయంలో పట్టుకునేందుకు ఒక రాడ్ని ఏర్పాటు చేసిందట. ఇది 100% అలాంటి ఫిలిమ్స్ చూసి అనుకరణ. అదే సందర్భంలో ఇప్పుడు ఆమె చర్లపల్లి మహిళా జైల్లో మెట్లుడిగిపోయేదాకా మగగాలి కూడా సోకదు. ఈరోజే ప్రపంచం అంతమైపోదు, రేపు అన్నది ఉంటుంది. ఇది పురుషులు కూడా గ్రహించాల్సిన అంశం. ఓటీటీ భారతీయ సంస్కృతిపై అణుబాంబు అని 2 ఏళ్ల నాడే పోస్ట్ పెట్టాను. ఏ కొంపలో ఎప్పుడు పేలుతుందో. హత్యావార్తలు చదివి భయకంపితులు అవుతున్నటువంటి జనం. కొత్త శరీరాన్ని చూస్తే సహజంగా ఆకర్షణ ఏర్పడుతుంది. ఇది బయలాజికల్గా పురుషుడికైనా స్త్రీకైనా సహజం. పురుషాధిక్య సమాజాల్లో మహిళ సాంస్కృతిక నియంత్రణకు ఎక్కువగా గురైంది. పరాయి పురుషుని కల్లో కూడా ఊహించుకోవద్దు అని పదే బాల్యం నుంచి చెప్పడం వల్ల మహిళలు నిన్నటి తరం దాకా పరాయి పురుషుల్ని ఆ దృక్పథంతో చూడటం అరుదుగా జరిగేది. పురుషాధిక్య సమాజంలో పురుషుడికి ఈ అవకాశం దక్కింది. రాజుల కాలం నాటి అంతఃపురంలో నృత్యాలు, ఆంధ్రప్రదేశ్లో ఒక కులం పేరుతో మేళాలు, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో బార్స్లో నృత్యాలు, స్త్రీని ఎలాంటి ఆజాదన లేకుండా చూడటానికి మగాడు సంపదను వెచ్చించిన రోజులు. ఇప్పుడు నెట్పై అన్నీ ఫ్రీగా. నెట్ పుణ్యం అంటూ పురుషుడిని అలా చూడాలనుకునే మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని, మాలిని, హలం, అనురాధ, సిల్క్ స్మిత. అప్పట్లో మగ సిల్క్ స్మితలు లేరు. కారణం డిమాండ్ లేదు. ఇప్పుడు ఉత్తుత్తి రోషన్, రణబీర్ సింగ్, ఇంకా ఎంతోమంది మగ జయమాలిన్లు, సిల్క్ స్మితలో కొత్త డిమాండ్. మరి లింగ సమానత్వం వద్దా ఏంటి? వద్దంటే ఉతికారేస్తారు, చీరి చింతకు కడతారు. లింగ సమానత్వం పేరుతో వర్జీనియా స్లిమ్స్, ఈవ్, కాఫ్రీ మోర్, పింక్ జిన్, బ్రో కోడ్, కాస్మోపాలిటన్, బకార్డీ బ్రిజర్, జెండర్ ఈక్వాలిటీ పేరుతో ఇప్పుడు $1 బిలియన్ వ్యాపారం. ఇదో పెద్ద ప్రపంచం. పోస్ట్ చదవడం ఇక్కడతో ఆపేయండి అని చెప్తున్నారు. ఏవై చెప్తే భరించలేని కంపెనీ కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. స్కిన్ షోల వెనక పెద్ద వ్యాపారం ఉంది. అవినీతి సొమ్ము కోట్ల కొద్ది పోగైందో తర్వాత డబ్బు ఎందుకు, ఇప్పటికే గోడౌన్ నిండింది, ఆ సుఖాన్ని ఇవ్వండి అని అడిగే అధికారులు, నాయకులు ఎక్కువయ్యారు. క్రేజ్ ఎంత ఎంచుకుంటే అంత రేట్. నెట్పై తన కూతురిది ఫోటోలు పెట్టి బాగా డిమాండ్ పెంచుకున్న మహిళ. ఇది జస్ట్ ఒక ఉదాహరణ. ఎన్ని బిజినెస్లు డౌన్ అయినా ఎవర్ గ్రీన్ బిజినెస్ మాత్రం ఎప్పుడూ డౌన్ కాదు. ఫ్యాన్స్ ఓన్లీ
అప్పుడు 2 ఏళ్ల క్రితం ఆదాయం 22,495 కోట్లు, ఏటా రెట్టింపు అవుతుంది. నెట్పై ఇట్లాంటి ఎన్నో, మొత్తం ఆదాయం లక్షల కోట్లు. తెల్లోడు ముందుగా బ్రెయిన్ వాష్ చేస్తాడు, మోడర్న్ ట్రెండింగ్ నీ మీద తెస్తాడు, అటుపై బిజినెస్లో లాభాలు పండించుకుంటాడు. నా ఒళ్ళు నా ఇష్టం, ఇది యూరోప్ సమాజంలో చాలా పాతబడిన వ్యవహారం. దీన్ని ఎప్పుడో సాగదీసి పెళ్ళి అయితే ఏమి ఇష్టాలు ఉండవంటూ కంచదాడ్డాన్ని నార్మల్ చేసేశారు. స్కాండివేనియన్ దేశాల్లో ఇప్పుడు పురుషుల్లో ఒక ట్రెండ్, వాళ్ళు కోయిల తన గుడ్డును కాకిగూడులో పెడుతుంది. ఇప్పుడు దీన్ని మరింత ముందుకు దోసి సాగదీసి కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. దంపతులు కంపెనీకి తమ డీటెయిల్స్ పంపుతారు, తర్వాత ఆడిషన్, సెలెక్ట్ అయితే ఫిలిం, లక్షల రూపాయల పారితోషికం. భర్త చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ మొబైల్ పట్టుకుని షూట్ చేస్తుంటాడు. ఆయన ఆనందమైన భార్య షూట్లో ఆమెకి ఇష్టాలు ఉంటాయి, నువ్వు వద్దంటే నిన్ను చంపి వెళ్ళిపోతుంది, నువ్వే ఒప్పుకుంటే ఆమెకి హాయి నీ డబ్బు. ఇది కాన్సెప్ట్. భారతదేశంతో సహా త్వరలో విడుదల సరికొత్త డేటింగ్ యాప్లు. కావాలనే టైపింగ్ మిస్టేక్లు చేస్తున్నా దారిద్ర్యాన్ని రాయలేక యాప్లో జంటలు అప్లై చేసుకోవచ్చు. డబ్బును వాడు కొనుక్కుంటాడు, మొగుడికి డబ్బు, ఆమెకి అది నమ్మశక్యం కావడం లేదు కదా. పోస్ట్ సేవ్ చేసుకోండి. వాళ్ళ బిజినెస్లు 3 షోలు $60 కోట్ల సాగుతుంది. ఈ రొంపిలోకి దిగితే మన కుటుంబాల నాశనం. సగం దేహం పురుషుడు, సగం స్త్రీ. ఇదే అర్ధనారీశ్వర తత్వం. పురుషుడు స్త్రీ కలిస్తేనే సమాజం, మానవ మనుగడ. పురుషాధిక సమాజంలో మహిళ స్థితిగతులను మెరుగు చేయడం అవసరం. బిజినెస్ అవసరాల కోసం లింగ సమానత్వం పేరుతో జరిగే నాటకాల పట్ల అప్రమత్తంగా ఉండండి సూచిస్తున్నారు.